హలో వాళ్ళందరికీ అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి తెలుసు మనకు పంటకి కానీ లేదంటే చిగుళ్ళకి కానీ వచ్చే ప్రాబ్లమ్స్ కేవలం మన డైట్ వల్లే కాదు, పోషకాహారం వల్ల కూడా ఉంటాయని. అందులో మెయిన్గా కొన్ని విటమిన్స్ మనకి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి, అవి లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకోవాలనుకున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. అయితే ఈ విటమిన్స్లో మెయిన్గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పన్ను యొక్క స్ట్రెంగ్త్ కానీ మనకి పన్ను యొక్క స్ట్రక్చర్ క్వాలిటీ కానీ కరెక్ట్గా ఉండాలంటే అవి డెవలప్ అయ్యే స్టేజ్లో విటమిన్ డి అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో మీకు విటమిన్ డి అనేది కనుక తక్కువగా ఉంటే మనకి పంటి పైన ఉన్న పొరలో ఎనామిల్ కానీ డెంటిన్ కానీ వీటిల్లో తయారయ్యేటప్పుడు లోపం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు పళ్ళు విడిగా ఫ్లేక్స్ అంటే ముక్కలు ముక్కలుగా పోతున్నాయి, చిన్న చిన్నగా అరిగిపోతున్నాయి అంటే బ్రష్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే మనం రోజు తినే ఆహారం తీసుకున్నప్పుడు కానీ దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ విటమిన్ డి లోపం. అంతేగాని మీరు ఎంత స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యి ఎంత నీట్గా బ్రష్ చేసుకున్నా కూడా ఈ ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటితో పాటు మనకి అప్పుడప్పుడు నోట్లో పూతలు లాంటివి వస్తూ ఉంటాయి. అంటే నోటి పూతలు కానీ లేదంటే నాలుక మండుతూ ఉండడం, అంటే బర్నింగ్ టంగ్ అంటాం అనమాట. వాటితో కానీ ఏవైనా వచ్చినప్పుడు దానికి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు విటమిన్ బి12 లేదా ఫోలిక్ యాసిడ్ అనేది లోపంగా ఉన్నట్టు మీరు గుర్తు పెట్టుకోవాలి. అండ్ మరీ ముఖ్యంగా చిగుళ్ళు ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా లేదంటే చిగుళ్ళ నుంచి రక్తం వస్తున్నా దానికి విటమిన్ సి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది. ఎందుకంటే విటమిన్ సి లోపం అనేది ఉంటే కనుక మనకి చిగుళ్ళ నుంచి రక్తం అనేది కాన్స్టెంట్గా మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది వస్తుంది. మరి వీటికి పరిష్కారం ఏంటంటే చక్కగా పోషకాహారం ఎక్కువ విలువలు ఉన్న, అంటే విటమిన్లు కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మనకి ఈ లోపాలన్నీ ఏమీ రాకుండా అన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఇలాంటివి ఇప్పటివరకు చెప్పిన ప్రాబ్లమ్స్ వెదర్ పంటికి కానీ చిగుళ్ళకి కానీ లేదా బుగ్గల్లో నోటిపూతలకు కానీ ఇవేమైనా వస్తే వెంటనే ప్యానిక్ అవ్వకండి. ఎందుకంటే మీకు కేవలం మీరు తీసుకున్న జాగ్రత్తల వల్లే కాదు, తీసుకునే ఆహారంలో ఉండే విటమిన్ల లోపం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోలు మీ వరకు రావాలంటే మీరు చేయాల్సింది ఒకే ఒక పని ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే మీరు వీడియోస్ చూసిన వెంటనే మరింత మందికి లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.